श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। ఇది ఒకప్పటి భారతదేశం. ప్రస్తుతం మన భారతదేశం అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉంది. అలాంటి ఈ భారతదేశానికి వెన్నెముక వ్యవసాయం. అయినా రైతు మాత్రం ఇప్పటికీ వెనుకబడే ఉన్నాడు. తన కష్టాన్ని నమ్ముకున్న రైతు తిండి లేక ఏడుస్తున్నాడు. ఇతర కష్టాలపై సంపాదించే కంపెనీ యజమానులు కారులో తిరుగుతున్నారు. Agriculture. So today itself, the 3/4 of population of India is still living in rural areas. So they are highly depending on agriculture sector, which is a backbone of our Indian economy. ఈసారి నువ్వు మా ఊరు ఖచ్చితంగా రావాలి కార్తీక్. ఏంటి ఉదయ్, మనం వచ్చి చాలాసేపు అయింది, మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు? వస్తున్నాను, ఇంకా రావడం లేదు. ఎంతసేపు నిలబడుకుంటాం? అక్కడ బస్ షెల్టర్ ఉంది, వెళ్ళి కూర్చుందాం కదా. హలో గణేష్, ఎక్కడున్నావు? నేను బస్సు దిగాను. హలో ఉదయ్, ఎక్కడ నువ్వు? వచ్చేస్తున్నా. హాయ్ ఉదయ్. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇక్కడ నా ఫ్రెండ్ హాయ్. హాయ్, ఐఎమ్ గణేష్. సరే పదండి. ఎలా ఉంటుంది? సరే మరి పొలానికి వెళ్దాం. నా ఫ్రెండ్స్ వెళ్ళేస్తాం. ఉదయ్, నువ్వు 5 years తర్వాత వచ్చావు కదా, ఇక్కడ ప్లేసెస్ గుర్తున్నాయా నీకు? అసలు ఎలా మర్చిపోతుంటా ప్లేసెస్? ఏంటి ఉదయ్, మీ ఫ్రెండ్ వేణు గురించి నాకు అంతగా చెప్పావు. మీ ఫ్రెండ్ వేణు అసలు కనిపించడం లేదు ఊర్లో. ఏమోరా, నేను ఈరోజు కదా వచ్చింది. గణేష్, నేను ఎక్కడ? సరేరా, నాకు అమ్మ ఫోన్ చేస్తుంది, నేను ఊరికి వెళ్తున్నా. ఎందుకు పండగ అయిపోయేదాకా ఉండొచ్చు కదా? సరేరా, నాకు కొంచెం వర్క్ ఉంది. సరే, బాయ్ రా కార్తీక్.
ఏరా నవీన్ పంటలు ఏమైనా వేసావు? వేశాను రా, అప్పు చేసి. కానీ మార్కెట్ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? మా నాన్నకు ఆరోగ్యం బాగలేదు. అమ్మ నాన్నను చూసుకుంటుంది, నేను పంట పొలాలు చూసుకున్నాను. అవును, ఇప్పుడు నాన్నకు ఎలా ఉంది? పంట చేతికి రావట్లేదురా. నాన్నకు చూపించడానికి డబ్బులు లేదు. పదరా నవీన్, ఇంటికి వెళ్దాం. మీరు వెళ్ళండి రా, నాకు పొలం దగ్గర పని ఉంది. సరే బాయ్ రా. రారా గణేష్, వెళ్దాం. అన్నా నవీన్ అన్న చనిపోయాడు. ఏమైందిరా ఉదయ్, అలా ఉన్నారు? ఏమైందిరా మీ అందరికి? నవీన్ ఎక్కడరా? ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? ఏమైందిరా? ఎందుకురా చనిపోయాడు? ఎలారా? పండగ నిన్ను మీ ఊరికి వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు కదరా? ఎక్కడికి రా? ఇక్కడ ఉండి ఏం చేయాలా? నువ్వు ఇలా ఆత్మహత్య చేసుకోవాలా? నేను నవీన్ దూరం అయినంత మాత్రాన ఎందుకు బాధపడతాను? లేదు గణేష్, ఈ లోకంలో అసలు రైతులు అనే వాడికి వాల్యూ లేదు. నేను జన్మనిచ్చిన తల్లికి, వరి పండించే రైతుకి ప్రపంచంలో దేంతో ఇలాంటి మాటలు చెప్పడానికి బాగానే ఉంటాయి ఉదయ్, కానీ సాయం చేయడానికి ఎవడు ముందుకు రాడు. ఏంటి వేణు అలా మాట్లాడుతున్నావు? ఈ దేశానికి రక్షణగా సైనికుడు ఎంత ముఖ్యమో, ఆకలి తీర్చే రైతు కూడా అంతే ముఖ్యము. ఈ దేశం భూమి మీద ఉండదు. లేదురా, మనం ఈ రైతుల కోసం ఏదో ఒకటి చేయాలి. మనం ఏం చేయగలం చెప్పురా? మనమే చెయ్యగలం. మీ స్నేహితుడిగా, రైతు కుటుంబంలో పుట్టినవాడిగా ఈ రైతు కోసం నాతో చేయగలిపేది ఎవరు? పదండి వెళ్దాం రైతు కోసం. కష్టపడి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సంపాదిస్తే వారికేమో కోట్ల డబ్బులు ఇస్తున్నారు. కష్టపడే రైతు కష్టానికి మాత్రం తగిలిన ప్రతిఫలం ఇవ్వట్లేదు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. అదే మీకు తెలుసు కదా సార్, మీ దగ్గర అగ్రికల్చర్ కోర్స్ చేశాను. ఇప్పుడు మా ఊళ్ళో అదే ప్రాబ్లం ఉంది సార్, రైతుల గురించి. మేము రైతుల కోసం అని ఫౌండేషన్ పెట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చడానికి ఫండ్స్ కలెక్ట్ చేసుకున్నాం సార్. ఓకే చెప్పండి. తద్వారా మీ నుంచి మేము ఆశిస్తున్నాం సార్ సమ్ అమౌంట్స్. గుడ్ మార్నింగ్ సార్. సార్, రైతుల గురించి వాళ్ళ కష్టాల గురించి ఫౌండేషన్ ఏర్పాటు చేసింది సార్. దానివల్ల ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం సార్. అందరూ సార్ సార్గా మీరే చేస్తారు. చాలా హెల్ప్ఫుల్గా ఉంది. చాలా మంది దగ్గర మేము తీసుకున్నాం సార్ ఫండ్స్. రైతు కోసం ఈ ఫౌండేషన్ కోసం సార్, వాళ్ళకి ఏమేమి అవసరమో వాళ్ళ మెటీరియల్స్, వాళ్ళకి వాటర్ సోర్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన డ్రిప్స్, పైప్స్, మొత్తం మెటీరియల్ ఇంతవరకు 10 lakhs దాకా పడుతుంది సార్.
మారరు. జనాలు మారరు, ప్రభుత్వం మారదు, పనితీరు మారదు, నీరు మారదు, నేల మారదు. జీవిస్తున్నాం. రాజకీయ నాయకులకు జైలు కొట్టి జిందాబాదులు కొట్టి బతికేస్తున్నాం. రైతు కష్టాలు తీర్చేవారికి ఓటు వేయరు, కానీ ఈ ప్రజలు పచ్చనోటు ఇచ్చేవారికి మాత్రం ఓటు వేసి బతికేస్తున్నారు. రాదా మార్పు రాదా? రా మేల్కోండి, ఇకనైనా మేల్కోండి. ప్రజల్లో మార్పు తెచ్చేదానికి ప్రభుత్వాలతో కృషి చేయండి.